గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మీకు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ఎగ్జామ్ లోపల మరి మీరు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా నిర్భయంగా మీరు చదివింది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసి మంచి సక్సెస్ఫుల్ జీపీఏతో పాస్ కావడానికి మరి మన డాక్టర్ అల్లాడి సురేష్ గారు డాక్టర్ గారు ఏంటంటే న్యూరో సైకియాట్రిస్ట్. మరి మీరు ఎట్లా స్ట్రెస్ రిలీఫ్ పొందాలి, ఏ విధంగా ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావాలనడానికి మనకి ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి టైం మేనేజ్మెంట్ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఎట్లా చేయాలనేది మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ప్లీజ్ కంటిన్యూ. సో మామూలుగా ఒక స్టూడెంట్ లైఫ్ సక్సెస్ఫుల్గా ఎలా అవుతుంది అనేది నార్మల్ రొటీన్గా ప్రతి స్టూడెంట్ ఒక స్కూల్ ఆర్ కాలేజ్లో జాయిన్ అయిపోతారు. స్కూల్ తర్వాత కాలేజ్ తర్వాత ఇంకా పై చదువులు. ఈ పై చదువులు చదివిన తర్వాత ఒక జాబ్ చేసుకొని దానిలో పెళ్ళి పిల్లలు ఇవన్నిటితో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రొటీన్ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాడి ఫ్యాంటసీస్, డ్రీమ్స్, గోల్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతాయి, హ్యాపీగా ఉంటాడు. దీనికి కావాల్సింది బెస్ట్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. ఓకేనా? కానీ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ ఈ రకరకాల రెడ్ కలర్లో ఉన్న స్ట్రెస్ను కలుగజేసే కారణాల వల్ల ఈ లైఫ్ సక్సెస్ అనేది తగ్గిపోతుంది, మనకు డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి. అదే ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఐటమ్స్ వల్ల రిలాక్సేషన్ లభించి స్ట్రెస్ తగ్గి సక్సెస్ అవుతాం లైఫ్లో. సో ఒక్కొక్కటి మనం అసలు దేనివల్ల స్ట్రెస్ వస్తుంది, దేనివల్ల రిలాక్సేషన్ పొందొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఇన్ లర్నింగ్. 10th అయిపోయింది కాబట్టి కాలేజ్ తర్వాత నీట్కి వెళ్ళు, ఎంసెట్ చేయు, లేకపోతే ఇంజనీరింగ్, డాక్టర్గా, అలా టీచర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసరికి అబ్బాచ్చి నేను 10th అయిపోయినాక చదువు బంద్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ చేస్తున్నారు అనేది పెద్ద చదవడమే పెద్ద ప్రాబ్లమ్ ఇన్ లర్నింగ్. అక్కడి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ విత్ హాస్టల్ ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్. మామూలుగా మీరు అందరూ హాస్టల్ కాదు, కొందరు హాస్టల్లో కూడా ఉండి ఉంటారు ఇప్పటి వరకు, అవునా కదా? సో హాస్టల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడు మ్యాగీ చేసుకొని తినొచ్చు, మమ్మీ ఏదంటే అది చేసి పెడుతుంది, మమ్మీని గట్టిగా డాడీనో గట్టిగా పడుకోవచ్చు. కానీ ఉన్నారా? యా, ఓకే, రైట్, నైస్. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ హాస్టల్లో మ్యాగీ దొరకదు, ఇంట్లో మమ్మీ చేసిన టేస్ట్ ఉండదు, పక్కన పట్టుకొని పడుకుందాం అంటే మమ్మీ ఉండదు, డాడీ ఉండదు, ఎవరో ఫ్రెండ్ ఉంటాడు పక్కన, వాడు చేతిస్తాడు, కాలేస్తాడు, గురక పెడతాడు, నిద్ర రాదు, తలనొప్పి వస్తే పొద్దున క్లాస్కి వెళ్ళేసరికి క్లాస్లో నిద్ర వస్తుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా హాస్టల్లో ఉన్న వాళ్ళకి? సో అవి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, వీటి వల్ల కూడా అన్నెసెసరీ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోటి మీరు అందరు అబ్జర్వ్ చేశారా, 2 sides ఫ్రెండ్స్ రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో, రెండిట్లలో ఉంది. అబ్జర్వ్ చేశారా? ఎందుకు? బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది, లైఫ్ సక్సెస్ కాదు. గుడ్ ఫ్రెండ్షిప్ వల్ల రిలాక్సేషన్ వస్తుంది, లైఫ్లో సక్సెస్ అవుతాం. నెక్స్ట్ కంపారిజన్ ఎలా అంటే, మొన్న ఎగ్జామ్లో నాకంటే దానికి బాగా మార్క్స్ వచ్చినాయి, అది ఏం చదవలేదు, వాడు ఏం చదవలేదు, నేను మస్తు చదువుతా, అయినా నాకు తక్కువ వస్తున్నాయి, వాడికి ఎక్కువ వస్తున్నాయి, టీచర్లు వాళ్ళు మెచ్చుకుంటారు, నన్ను మెచ్చుకోవట్లేదు. ఇలాంటి కంపారిజన్స్. లేదంటే వాళ్ళ అమ్మ నాన్నకు మస్తు పైసలు ఉన్నాయి, మా అమ్మ నాన్నకు అంత పైసలు లేవు కాబట్టి నేను అందుకు ఇట్లా చదువుతున్నా, వాళ్ళు అట్లా పైసలు బాగున్నాయి కాబట్టి బాగా చదువుతున్నారు. ఇలాంటి కంపారిజన్స్. ఫైనాన్షియల్ కంపారిజన్, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ అమ్మ నాన్న దాన్ని తిట్టరు, కొట్టరు, ఏమనరు, ఏదంటే అది కొనిస్తారు, అందుకే మంచిగా చదువుతున్నది, మంచి మార్కులు వస్తున్నాయి. మా మమ్మీ డాడీ ఏం అడిగినా కొనియారు, ఫోన్ అడిగినా కొనియారు, బైక్ అడిగినా కొనియారు, ఏం కొనియారు, కాబట్టి అందుకే నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి. ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కూడా అన్నెసెసరీగా స్ట్రెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ గ్యాడ్జెట్, ఫోన్ అడిక్షన్స్. మామూలుగా ఫ్రీ ఫైర్, పబ్జీ, టెంపుల్ రన్, లూడో, విన్నర్, ఇవన్నీ ఇలాంటి అన్నెసెసరీ గేమ్స్ అవి స్ట్రెస్ని కలిగజేసి బ్రెయిన్ను సప్రెస్ చేసేసి డిప్రెషన్లోకి నెట్టేస్తాయి. అవి అడిక్టివ్ మొబైల్ గేమ్స్ అంటాం. అలాంటి గేమ్స్ కాకుండా వేరే గేమ్స్ ఉంటాయి, అవి లాస్ట్ చెప్తాను. అలాంటి గేమ్స్ ఆడాలి, ఇలాంటి గేమ్స్ ఆడొద్దు. స్ట్రెస్ 2 రకాలని చెప్పుకున్నాం, అవునా? ఏంటంటే అవి అక్యూట్ అండ్ క్రానిక్ స్ట్రెస్, అవునా? మరి అన్ని రకాల స్ట్రెస్ ఒకటే రకం కదా, అక్యూట్ అని ఒకటి, క్రానిక్ అని 2 రకాలు ఎందుకు విభజించారు? ఎందుకంటే మన బాడీలో స్ట్రెస్ అనేది, అక్యూట్ స్ట్రెస్ ఒక రకమైన మెకానిజం ఉంటుంది, క్రానిక్ స్ట్రెస్కి ఇంకో రకమైన మెకానిజం జరుగుతుంది. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ స్ట్రెస్ అనేది ఏదైనా మన మెదడులో ఇక్కడ హైపోథాలమస్ అనే ఒక భాగం ఉంటుంది, ఆ భాగంను స్ట్రెస్ ఢీకొంటుంది వచ్చి, దాన్ని ఢీకొనడం వల్ల ఇక్కడ స్ట్రెస్ వచ్చి హైపోథాలమస్ అనే దాన్ని ఢీకొనడం వల్ల అక్యూట్ స్ట్రెస్ అయితే మామూలుగా అందరు రొటీన్గా చెప్తారు టైం మేనేజ్ చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు, టైం మేనేజ్మెంట్ అని. అది ఒక స్టెప్
బై స్టెప్ ఒక 4 స్టెప్స్లో చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఎలా అంటే ఫస్ట్ అవేర్నెస్ ఆఫ్ కరెంట్ ప్యాటర్న్ ఆఫ్ టైం యూస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్రిపరేషన్ కంటే ముందు ఈ 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం టైంని ఎలా ఇప్పుడు ప్రజెంట్గా ఎలా యూజ్ చేస్తున్నాం. 24 గంటల టైంని ఒక డైరీలో రాసుకోవాలి. ఎంతసేపు పడుకోవడానికి 24 గంటల్లో ఎంతసేపు పడుకుంటున్నాం, 24 గంటల్లో ఎంతసేపు తింటున్నాం, 24 గంటలు ఎంతసేపు ఫోను టీవీ ఫ్రెండ్స్తో ముచ్చట్లతో వేస్ట్ చేస్తున్నాం, 24 గంటలు ఎంతసేపు బాత్రూంలో ఉంటున్నాం, ఎంతసేపు స్నానం చేస్తున్నాం, ఎంతసేపు చదువుకుంటున్నాం అనేది రాసుకోవాలి. రాసుకొని ఆ చదువుకునే దాంట్లో కూడా ఇంగ్లీష్కి ఎంత టైం చదవడానికి, తెలుగుకి ఎంత, మ్యాథ్స్కి ఎంత, సోషల్కి ఎంత అనేది ఒక డైరీలో రాసుకోవాలి. అది కరెంట్ ప్యాటర్న్ ఆఫ్ టైం యూజ్ అవేర్నెస్ అంటాం దాన్ని. సో అది రాసుకొని అనేది అనలైజ్ చేసుకోవాలి దేనికి అనేది. అది అనలైజ్ చేసుకొని గోల్ సెట్టింగ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి ఒక పద్ధతి ప్రకారం. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ టఫ్ అనుకోండి, మీకు ఏం చేయాలి, లాస్ట్ టైం జరిగిన మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కంటే నెక్స్ట్ జరిగే మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్లో మినిమం 10 to 20% ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా అని ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఆ గోల్ సెట్ చేసుకొని తినుకుంటూ పడుకుంటే సరిపోదు, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేసి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది టైం మేనేజ్మెంట్లో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ దేనికి ఎంత టైం కేటాయిస్తున్నామో రాసుకోవాలి, దాంట్లో దేనికి ఎక్కువ అవసరమో దానికి ఎక్కువ కేటాయించాలి, అవసరం లేని వాటికి తక్కువ కేటాయించాలి. ఆ తర్వాత గోల్ సెట్ చేసుకోవాలి, నెక్స్ట్ టార్గెట్స్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ 4 స్టెప్స్లో టైం మేనేజ్మెంట్. 5th వన్ వచ్చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, జనరేటింగ్ ఆల్టర్నేటివ్స్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్ వన్ అండ్ ఇంప్లిమెంటేషన్. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేసుకోవాలంటే ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ మనం స్ట్రెస్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ స్టెప్లో డైరీ రాసుకున్నప్పుడు స్ట్రెస్ తెలిసిపోయింది, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల స్ట్రెస్ అని అనుకుందాం ఎగ్జాంపుల్ మళ్ళీ. సో దానికి ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. ఎలా, బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల స్ట్రెస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, బ్యాడ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తుంటే వచ్చినప్పుడు పడుకున్నట్టు యాక్ట్ చేయొచ్చు ఒక ఆల్టర్నేటివ్. లేకపోతే వాళ్ళు రాగానే వాళ్ళని అవాయిడ్ చేసేసి గుడ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయొచ్చు సెకండ్ ఆల్టర్నేటివ్. లేదు ఆ బ్యాడ్ ఫ్రెండ్స్ మీద టీచర్స్ కానీ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్లో కానీ మనం చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుంటే ప్రేయర్లో క్లాస్లో ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, వార్డెన్ కానీ టీచర్ కానీ. సో 3 రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది ఐడెంటిఫై చేసిన దీనివల్ల స్ట్రెస్ వస్తుంది దాంట్లో